హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న మాల మాదిగ కులాలను వర్గీకరణ పేరుతో విభజించడం, కేంద్ర ప్రభుత్వం నియమించిన 7 సభ్యులు గల సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్రానికి ఎస్సీ వర్గీకరణ చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఇచ్చినటువంటి తీర్పును నిరసిస్తూ మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపకులు బాగం గోపాలరావు నాయకత్వంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమిలి జోన్ తగరావు వలస అంబేద్కర్ కూడలి వద్ద గోపాలరావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తపరిచారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపకులు బాగం గోపాలరావు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయకుండానే వర్గీకరణ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. వర్గీకరణలో చేపట్టిన ప్రతిపాదిక అంశాలు ఏమిటని ప్రశ్నించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉండడంతో అధికారాన్ని కోల్పోయారన్నారు. ఇదే కులాల మధ్య చిచ్చు కొనసాగితే 2029లో బీజేపీ టీడీపీ అధికారం కోల్పోవడం తథ్యమని హెచ్చరించారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకునే విధంగా ఒత్తిడి తేవాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చి నేటికి 77 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మాలల అధ్వాన స్థితిలో ఉన్నారని గుర్తు చేశారు.